హైదరాబాద్ హైటెక్ సిటీలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రెజెంట్ లైవ్ విజువల్స్ ని స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఇటు హైడ్రాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభం చేసింది. ఏవైతే ఆక్రమణదారులు ఉన్నారో ఆక్రమణ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూల్చివేయడానికి హైడ్రాను ప్రత్యేకంగా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ లాంచ్ చేసింది. అయితే హైడ్రా తన పనిలో భాగంగా ఇటు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను మూసివేసేసి అటు భారీ భద్రత మధ్య ఎన్ కన్వెన్షన్ సైతం కూల్చివేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జునకు చెందింది. అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుండో కంప్లైంట్స్ ఇస్తున్నామంటూ కూడా చాలా మంది ముందుకొచ్చారు. అయితే కంప్లైంట్ 10 సంవత్సరాల ముందు వెళ్ళినా కూడా ఈ 10 సంవత్సరాలుగా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడానికి ఎటువంటి చర్యలు కూడా గత ప్రభుత్వం తీసుకోలేదు. ఒకానొక సందర్భంలో అటువైపుకి బుల్డోజర్స్ వెళ్ళినా సరే మరి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చేసాయో కూడా తెలియని పరిస్థితి అంటూ కూడా అక్కడ నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రెసెంట్ అయితే మనం చూస్తున్నాము హైడ్రా తన యాక్షన్ ని షురూ చేసింది. అటు ఆల్రెడీ బుల్డోజర్ సాయంతో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్న విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎన్ కన్వెన్షన్ తో పాటు చెరువుకి పక్కనే ఉన్న మిగతా ప్లాట్లను అట్ ద సేమ్ టైం అక్కడున్న బిల్డింగ్స్ ఏవైతే వెలిసాయో ఆ బిల్డింగ్స్ ను కూడా కూల్చివేయబోతున్నారు. వాటికి కూడా నోటీసులు ఇప్పటికే జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇందాక మా ప్రతినిధి చెప్తూ అక్కడ రహదారులు సైతం నిర్మించుకున్నారంటూ కూడా మనం మా ప్రతినిధి రాణా చెప్పే ప్రయత్నం చేశారు. విజువల్స్ లో కూడా మనం చూసాము. అయితే ఇంకా చాలా వరకు చెరువును ఆక్రమించేసి అక్కడ ప్లాట్స్ వేసేసుకొని ఆ ప్లాట్స్ లోపలికి వెళ్ళడానికి చెరువును ఆక్రమించిన ఒక రహదారిని కూడా వేయటం మనం చూస్తున్నాము. వాట్ ఎవర్ అందరికీ అయితే ఇటు హైడ్రా నోటీసులను జారీ చేసింది. హైదరాబాద్ హైటెక్ సిటీలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులు మూసివేసేసిన పోలీసులు భారీ భద్రత మధ్య కూల్చివేతలను చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా భద్రతను కల్పిస్తున్నారు. భారీ క్రేన్స్ బుల్డోజర్స్ తో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయటం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇక తమ్మిడిగుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను తక్షణం కూల్చివేయాలని జనం కోసం అనే సంస్థ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ఫిర్యాదు చేసింది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఖానామెట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకు పైగా తమ్మిడి చెరువు విస్తరించి ఉంది. అయితే కొందరు అక్రమార్కులు చెరువుపై కన్నేసి అడ్డగోలుగా ఆక్రమించేశారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి నిర్మించారని జనం కోసం అనే సంస్థ పలు ఫిర్యాదులు చేసింది. దాంతో 10 ఏళ్ల క్రిందటే ఎన్ కన్వెన్షన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హడావిడి చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోపోవడానికి గత ప్రభుత్వ పెద్దలే కారణమనే చర్చలు కూడా నడుస్తున్నాయి. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తారని అనుకున్నారు అంతా. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అక్కడి దాకా వెళ్లిన బుల్డోజర్స్ మళ్లీ వెనుదిరిగి వచ్చేస్తాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి దాని జోలికి పోకపోవటం ఎన్నో విమర్శలకు దారితీసింది. చెరువు పక్కన కూడా భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. చెరువుని ఆక్రమించడమే కాకుండా ప్లాట్లుగా కూడా మార్చేసి అక్రమార్కులు అమ్మకాలు జరిపినట్లుగా స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు రంగంలోకి దిగి నాగార్జున లాంటి బడా హీరో ప్రాపర్టీస్ పైన కూడా చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూములు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా ఎంతటి వారిని వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకోవడంపై జనం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడి చూస్తే చెరువును ఆక్రమించి కట్టిన 12 ఏళ్లకు పైగా ఎన్ కన్వెన్షన్ ను అటు నిర్వహించారు. ఇది ఎన్నో వివాహాలు, ఈవెంట్స్ కు వేదికైంది కూడా. ఒక్కో వేడుకకు నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేశారు. ఎన్ కన్వెన్షన్ ద్వారా కోట్ల రూపాయలను సంపాదించారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ఎన్ కన్వెన్షన్
ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా వెంటనే చర్యలు తీసుకుంది. ఎన్కన్వెన్షన్ ద్వారా ఆదాయం పొందారు కాబట్టి జరిమానా కూడా భారీగా విధించాలనే డిమాండ్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. కూల్చివేత, శిథిలాల తరలింపు ఖర్చును కూడా ఎన్కన్వెన్షన్ నుంచే వసూలు చేయాలని అంతా అంటున్నారు. మొత్తంగా హైదరాబాద్ హైటెక్ సిటీలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇటు హైడ్రాను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా స్థాపించింది. ఆక్రమణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయడానికి హైడ్రాకు పూర్తి హక్కులు ఉంటాయి. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములు, బఫర్ జోన్ పరిధిలో ఉన్న భూములు, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు, వీళ్ళలో ఎవరైనా ఆక్రమణదారులు చొరబడ్డి అక్కడ బిల్డింగ్స్ ఏమైనా కట్టినా, లేకపోతే ఇటువంటి బిజినెస్ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నా కూడా వాటిని కూల్చివేయడానికి హైడ్రాకి పూర్తి అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. అయితే అందులో భాగంగానే ఇవాళ ఎన్కన్వెన్షన్ పూర్తిగా కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఎన్కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా భద్రతను కల్పిస్తున్నారు. భారీ క్రేన్స్, బుల్డోజర్స్ తో ఎన్కన్వెన్షన్ ను కూల్చివేయడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్కన్వెన్షన్ కు సంబంధించి 10 ఏళ్ల క్రితమే కంప్లైంట్స్ వెళ్లినా సరే గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకానొక సందర్భంలో అక్కడ కూల్చివేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ బుల్డోజర్స్ అక్కడి వరకు వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేసాయి. అయితే ఎన్కన్వెన్షన్ ఈ 10 ఏళ్లు కూడా కంప్లైంట్స్ వచ్చినా అట్లానే నిర్వాహకులు నిర్వహించడానికి కారణం గత ప్రభుత్వం అంటూ కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఎన్కన్వెన్షన్ పై కొంతమంది ఫిర్యాదు చేశారు. ఇక హైడ్రా ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ చేసింది. ప్రెసెంట్ మనం చూస్తున్నాము విజువల్స్ లో సగానికి పైగా అక్కడ కూల్చివేసిన విజువల్స్ చూస్తున్నాము. అయితే మొత్తం తమ్మిడిగుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఇటు ఎన్కన్వెన్షన్ నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అయితే ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఈ ఎన్కన్వెన్షన్ ను తక్షణం కూల్చివేయాలని జనం కోసం అనే సంస్థ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన అనంతరం అటు హైడ్రా సంస్థ డైరెక్ట్ ఎన్కన్వెన్షన్ కి చేరుకొని ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తూనే చుట్టుపక్కల మరిన్ని ఆక్రమణ ఆర్గనైజేషన్స్, బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇటు నోటీసులు జారీ చేసింది. వాటిని కూడా ఖాళీ చేయాలంటూ నోటీసులో హైడ్రా పేర్కొంది. అయితే ఇటు ఎన్కన్వెన్షన్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కాబట్టి దానిని యూజ్ చేసుకొని డబ్బులు కూడా పొందారు కాబట్టి, లబ్ధి పొందారు కాబట్టి ప్రెసెంట్ ఏవైతే గవర్నమెంట్ పెడుతున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో కూల్చివేయడానికి కానివ్వండి, లేకపోతే శిథిలాలను అటు నుండి తరలించడానికి కానివ్వండి, వాటికి ఎన్కన్వెన్షన్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయాన ఖర్చులు పెట్టాలి అంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హైడ్రాకి ఇచ్చిన లిమిటేషన్స్ ప్రకారం ఇటు ఎన్కన్వెన్షన్ అయితే కూల్చివేస్తున్నారు. బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలు, ఇక గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉన్న ఆక్రమణలు, వాటన్నిటిని కూడా హైడ్రాకి కూల్చివేయడానికి పూర్తి హక్కులు ఉంటాయి. అందులో భాగంగానే ఇవాళ ఎన్కన్వెన్షన్ ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రెసెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, అక్కడ కూల్చివేయటం ప్రారంభించినట్టు తెలుస్తోంది. విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. కొంత భాగం ఆల్రెడీ కూల్చివేశారు హైడ్రా అధికారులు. ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సో ఆల్మోస్ట్ ఇప్పుడు 80% కూడా ఎన్కన్వెన్షన్ కూల్చేశారు. సో ఇంకా మెయిన్ కన్వెన్షన్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అంతా కూడా డెమాలిషన్ చేసినటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఎన్కన్వెన్షన్ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రహరీ గోడను కూడా అధికారులు కూల్చేశారు. బుల్డోజర్లు అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇటువంటి చెట్లు కానీ అవన్నీ కూడా ప్రహరీ గోడ కట్టారు కాబట్టి దాంట్లో తీసేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్లేస్ లోకి ఎవరిని రాకుండా చాలా స్ట్రిక్ట్ గానే ఈసారి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు వారు కానీ కొంతమంది అధికారులు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులు, హైడ్రాక్ సంబంధించిన అధికారులు మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా వాళ్ళందరూ కూడా బయటకే పంపించడం నెమ్మదిగా ఏర్పడుతుంది. అంటే ఉదయం నుంచి కూడా అనేక టీవీలలో కూడా వస్తుంది.
ఎన్ కన్వెన్షన్ ని డెమాలిష్ చేస్తున్నారు. సో ఆయన సంబంధించి అభిమానులు కూడా కొంతమంది ఈ ఎన్ కన్వెన్షన్ వైపు రావడానికి కూడా ప్రయత్నించారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకొని వాళ్ళని ఇక్కడి నుంచి కూడా పంపించేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 12.5 సంవత్సరాల నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ కార్యకలాపాలు ఇక్కడ చేస్తున్నారు. 29 ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క చెరువులో దాదాపు 3.5 ఎకరాల దాకా కూడా అత్యంత విలాసమైనటువంటి ఎన్ కన్వెన్షన్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఎన్ కన్వెన్షన్ లో వేలాది ఫంక్షన్స్, చాలా వరకు కూడా వందలాది పెళ్లిళ్ళు జరిగాయి, చాలా వరకు కూడా ఈవెంట్స్ కూడా జరిగాయి. చాలా కోట్లాది రూపాయలు కూడా అక్కడ ఆర్జించాడు. దానితో పాటు ఇప్పటి వరకు ఆర్జించినటువంటి సొమ్ములో కంపల్సరీ ప్రభుత్వానికి చెల్లించాలంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఈ కూల్చివేతల దానికి, అలాగే ఈ కూల్చివేసినటువంటి ఇదంతా మొత్తం స్క్రాప్ ఏదైతే ఉందో ఆ స్క్రాప్ అంతా కూడా ఆయనే క్లీన్ చేయించాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఇప్పటి వరకు ఈ ఎన్ కన్వెన్షన్ చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్ అయితే చాలా వరకు కూడా ఇంకా ఈ చెరువుకు సంబంధించినటువంటి భూభాగంలోకే వస్తుందనేది కూడా అధికారుల దృష్టికి అయితే వచ్చింది. అయితే వారు మొత్తం మ్యాప్ అంతా కూడా అధికారులకి చెక్ చేసుకున్న తర్వాత ఎంతవరకు ఈ భూమి ఉంది, గతంలో ఎంతవరకు ఉంది, గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ అంతా కూడా అధికారులు తెప్పించుకొని వాళ్ళంతా చెక్ చేసుకొని దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్లతో కూడా సమన్వయం తీసుకుంటూ ఎంతవరకు ఉంది ఈ భూమి అనేది కూడా ఒక క్లారిటీ అధికారులకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువగా చెరువులోకి చొచ్చుకుపోయి కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ మొదటగా ఉంది కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ అయింది మాత్రం కబ్జా చేసింది మాత్రం ఎక్కువ వీళ్ళే కాబట్టి వీళ్ళని మొదటగా ఇక్కడ కూల్చివేస్తున్నారు. తర్వాత మిగతా వాళ్ళందరూ పరిస్థితి కూడా చూడబోతున్నారు. ఇప్పటికే ఈ చెరువు ఉన్నటువంటి చుట్టుపక్కల మొత్తం రౌండ్ సైడ్ మొత్తం కూడా చాలా వరకు అక్రమ కట్టడాలు అనేది తెలిసాయి. కొంతమంది పెద్ద పెద్ద భారీ అపార్ట్మెంట్లు కూడా కట్టేస్తారు, ఏకంగా కట్టేసి కొంతమందికి అమ్మేశారు. కొన్ని చోట్ల పీజీ హాస్టల్స్ కూడా అక్కడ నడుపుతున్నారు. సో ఆ అపార్ట్మెంట్లు కూడా కూలగొట్టే పనిలో కూడా అధికారులు ఉన్నట్టుగా మనకు సమస్య. మొదటిగా ఈ ఎన్ కన్వెన్షన్ పూర్తి స్థాయిలో డెమాలిషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ యొక్క అపార్ట్మెంట్లు కూడా కూల్చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరో సాయంత్రం లోపల కూడా పూర్తిగా ఈ యొక్క అక్రమ కట్టడాలు అనేది కూడా ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కూడా కూల్చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే రానా ప్రజెంట్ ఇటు చూస్తే ఇటు ఎన్ కన్వెన్షన్ పెట్టుకొని బిజినెస్ వ్యాపారాలు కూడా సాగించారు కాబట్టి ఏవైతే గవర్నమెంట్ ప్రెజెంట్ పెడుతున్న ఖర్చు ఏదైతే ఉందో దాంట్లో ఎన్ కన్వెన్షన్ అధికారులు కూడా బేర్ చేయాలి అంటూ కొన్ని లిటిగేషన్స్ వస్తున్నాయి. సో దానికి సంబంధించి హైడ్రా ఆర్గనైజేషన్కి సంబంధించిన అధికారులు కానివ్వండి, లేకపోతే ఎవరైనా అటు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? అంటే హైడ్రా అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మాకు ఫిర్యాదులు వచ్చాయి, అవన్నీ కూడా మేము పరిశీలించాం. కొంతమంది విత్ డాక్యుమెంటేషన్ తో పాటు కూడా చెక్ చేసిన తర్వాత మేము నిర్ణయం తీసుకున్నాం. సో అంతేగాని కావాలని కానీ లేకపోతే ఒకరి మీద కక్ష సాధించాలనే ఉద్దేశంతో కానీ అలా చేయలేని నిబంధనల మేరకు మేము ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తున్నామని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నారు. అయితే ఇన్ని రోజులు కూడా వాణిజ్యపరమైనటువంటి కార్యకలాపాలు ఈ ఎన్ కన్వెన్షన్ లో ఎక్కువ చేశారు కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో 100 మంది దాకా కూడా అధికారులు ఇక్కడ పనులు చేపిస్తున్నారు. అవన్నీ కూడా డెమాలిషన్ చేపిస్తున్నారు. వర్కర్స్ బుల్డేజర్స్ తో అనేది చేపిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఖర్చులు కూడా నాగార్జునతో తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. పలువురు ఇక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. 100 కోట్ల రూపాయల వరకు కూడా ఆయన సంపాదించారు కాబట్టి ఆల్రెడీ ఆయన ఇంత స్టేజ్ కి రావడానికి కూడా ఈ కన్వెన్షన్ సక్సెస్ కూడా చాలా కారణం ఉంది. దీనివల్ల కూడా ఆయన కుటుంబ సభ్యులు బాగా లాభపడ్డారు. సో ఈ ఖర్చులంతా కూడా ఆయనే భరించాలంటూ కూడా వారు చెప్తున్నారు. దాంతోపాటు సంపాదించిన దాంట్లో కూడా ప్రభుత్వానికి కొంత మేరకు కూడా కట్టాలనేది కూడా కొన్ని వినతులు కూడా వస్తున్నాయి, కొన్ని డిమాండ్లు కూడా వస్తున్నాయి. రాణా, ఇప్పటి వరకు చాలా మంది అక్కడికి వచ్చారు కానీ నాగార్జున మాత్రం స్పందించలేదు అని తెలుస్తోంది. మరి ఆయన ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే అట్లీస్ట్ ఇది కాదు అని చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేయకపోవడం మనం ఎలా చూడాలంటారు? అంటే నాగార్జున సంబంధించి ఎన్ కన్వెన్షన్ లో పనిచేసే మేనేజర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు.
సో వారిని కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించారు, మిగతా వాళ్ళు కూడా బయటకు పంపించేశారు. సో అధికారులకి క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళకి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి, దాంతోపాటు ఇప్పుడే 6 గంటలకు ముందు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికి వచ్చారు. ఎన్కన్వెన్షన్ మొత్తం ఈ పడగొట్టినటువంటి విధానాన్ని ఆ పనులంతా కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. అధికారులు కూడా వాళ్ళు సూచనలు కూడా చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున కూడా ప్రహరీ గోడలు అటువైపు 4 వైపులు కూడా కట్టారు కాబట్టి 4 వైపులు ఉన్నటువంటి ప్రహరీ గోడ కూడా కొట్టేసేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం. ఆ పనులు కూడా ఇప్పుడు శరవేగంగా కూడా కొనసాగుతున్నాయి. మొత్తం ఎన్కన్వెన్షన్ చుట్టుపక్కల లోపల అలాగే ప్రహరీ గోడ అటువైపు కూడా మొత్తం కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉంది, పోలీసులే మొత్తం ఉన్నారు. ఎటు చూసినా ఎవరిని కూడా ఇక్కడ రానికుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకున్నారు. దానితో పాటు ఈ మొత్తం ఈ చెరువునంతా కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా కబ్జా చేశారు కాబట్టి వారు కూడా ఇప్పుడు ఆ బుల్డోజర్లు అటువైపు వెళ్తున్నాయి. కొన్ని చెట్లు బాగా ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు కూడా తీసేస్తున్నారు. తీసేసిన తర్వాత ఆ పక్కన బట్టి ఆ అక్రమ కట్టడాలు కూర్చోడానికి వాళ్ళ ఒక దారిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రానా, ఇటు ఎన్కన్వెన్షన్ ఆల్రెడీ 80% వరకు కూల్చివేయడం అయిపోయింది అంటూ కూడా మీరు చెప్పారు. మరి పూర్తిగా కూల్చివేయడానికి ఎంత టైం పడుతుంది? అట్ ద సేమ్ టైం పక్కనే ఉన్న ఇంకొన్ని ఆక్రమణ సంస్థలు వాటిని కూడా ఇవాళ కూల్చివేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే వాటికి ఓన్లీ నోటీసులు మాత్రమే జారీ చేశారా? ఓకే, అంటే ఇప్పుడు ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ కూల్చివేత జరుగుతుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి కూడా స్టార్ట్ చేశారు కాబట్టి చాలా మంది ఇప్పుడు వాళ్ళు అలు పెరగకుండా దాదాపు 3 గంటల నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు. ఆ కార్మికులు కూడా ముఖ్యంగా ప్రొక్లైనర్ బుల్డోజర్స్ ఆపరేట్ చేసే వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంచెం ఇప్పుడే టిఫిన్స్ కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% మెయిన్ అంటే కన్వెన్షన్ ఉన్నటువంటి మెయిన్ ప్లేస్ ఏదైతుందో ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు మొత్తం కొట్టేశారు. దాని పక్కన ఉన్నటువంటి ఈ కిచెన్స్ కానీ తర్వాత ఈ బార్ రూమ్స్ కానీ లేకపోతే అక్కడ చిన్న చిన్న పార్టీలు చేసుకున్న చిన్న కన్వెన్షన్ లాగా కొన్ని ఉన్నాయి వెనక బ్యాక్ సైడ్, వాటిని కూడా ఇప్పుడు కొట్టేశారు. దానితో పాటు అటువైపు ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ లో ఉన్నటువంటి కొన్ని రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అతిథుల కోసం. అవన్నీ అవి కొంచెం లగ్జరీస్ గా ఉంటాయి అవి. సో వాటిని కూడా ఇప్పుడు నేలమట్టం చేస్తున్నారు. సో చాలా వరకు కూడా ఆస్తి నష్టమే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏసీలు కానీ ఇతర సంబంధించిన చాలా వరకు వస్తువులు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తరలించినట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే ఏ క్షణంలో ఎన్కన్వెన్షన్ ని కూల్చేస్తారనేది కూడా వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి గత 2 రోజుల నుంచి కూడా మీడియాలో కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా వారికి కావాల్సిన విలువైన వస్తువులంతా ఇక్కడ నుంచి తరలించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే రానా, ప్రెసెంట్ పక్కనే ఉన్న ఇంకొన్ని ఆక్రమణ సంస్థలు బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇందాక చెప్పినట్టు వాటిని కూడా కూల్చివేసే ప్రయత్నం ఇవాళే జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే వాటికి నోటీసులు ఏమైనా ఆల్రెడీ జారీ చేశారా?